హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి 1224. ఇవాళ నేను ఏ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానంటే నా ఫస్ట్ శాలరీ. చాలామంది మీ ఫస్ట్ పేమెంట్ తీసుకున్నారా అని ఈ ప్రీవియస్ వీడియోస్లో కామెంట్ చేశారు. అయితే నేను అప్పటికి అందుకోలేదు. సో నాకు ఎప్పుడైతే వస్తుందో నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను అని అన్నాను. అండ్ అలాగే వీడియో చేశాక అదే ఫస్ట్ పేమెంట్ వచ్చాక నేను ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాను అని చెప్పాను అనమాట. అంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఎందుకు లేదు మీకు, స్టార్ట్ చేయలేదా అని చాలామంది నన్ను అడిగారు. అయితే నేను ఏమన్నా అంటే కొంచెం ఇన్స్టా అంటే భయం, అందుకే ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పేశాను. సో స్టార్ట్ చేశాను. మైత్రి మల్లికార్జున్ 1324 అనమాట ఐడి వచ్చేసి. ఇంకా మానిటైజేషన్ గురించి వస్తే మానిటైజేషన్కి అప్లై చేయడం నేనే చేసుకున్నాను. ఇంకా ట్యాక్స్ ఫిల్ చేయడం కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం, పిన్ అప్లోడ్ చేయడం, సో ఏవైనా కానీ జస్ట్ నేను యూట్యూబ్లో ఉన్న కొన్ని వీడియోస్ని చూసి నేనే చేసుకున్నాను పనంతా. ఏవైనా డౌట్స్ ఉంటే ఒక టెక్ ఛానల్ ఆమెను ఫాలో అవుతానని చెప్తున్నాను కదా, సో ఆమెకి ఇన్స్టాలో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా ఆమె రిప్లై ఇస్తుంది. వితిన్ మినిట్స్లోనే ఇస్తుంది. సో ఆమె పని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే ఇంతవరకు ఎప్పుడు లేట్ ఇవ్వలేదు రిప్లై అనేది. సో అదనమాట, ఏమైనా అడిగితే ఆమె వెంటనే రిప్లై ఇస్తుంది. ఈజీగా నేను అట్లనే చేసేసుకుంటాను. సో దీనికి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు. ఇంకా నేను ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ వస్తే ఏబీజీపీ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు. సో బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి ఆ బ్యాంక్స్ అదే ఇచ్చాను. అయితే నాకు ఆ బ్యాంక్లో ఎందుకో డబ్బులు పడలేదు. యాక్చువల్లీ December 22 పేమెంట్ సెండ్ అయినట్టు వచ్చింది. మళ్ళీ January 10 అనుకుంటాను. January 10లో మీ మనీ హోల్డ్లో పడింది, సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్లోకి వెళ్ళి కనుక్కోండి అనేసి మెయిల్ వచ్చిందనమాట. సో అంతా చూసుకున్నాను, నార్మల్గానే ఉంది. వాళ్ళ బ్యాంక్లోకి వెళ్ళి కనుక్కున్నాను, ఏం లేదు, హోల్డ్లో పడలేదు, అంతా బాగానే ఉంది, అక్కడే ఏదైనా ప్రాబ్లం ఉందని అన్నారు. సర్లే అనేసి నేను కొంచెం డిలే చేశాను. లేదు ఇది ఒకసారి చూద్దాము, ఇప్పుడు ఈయన పడుకోకుంటే నెక్స్ట్ అకౌంట్ చేంజ్ చేయడము ఏదో చూద్దాంలే అనేసి నేను అనుకున్నాను. ఎంతైనా 1-2 సార్లు చెక్ చేసుకోవడం బెటర్ కదా అనేసి. అయితే ఇంకా ఎందుకో ఎక్కడో నెగిటివ్ థాట్ అనేది ఉంది దీని గురించి. సర్లే అనేసి ఇందాక నేను ఒక ఫాలో అవుతాను అన్నాను కదా, ఒక టెక్ ఛానల్. ఆమె పేరు వచ్చేసి మాధురి గారు, మాధురి పరచూరి అని ఒక టెక్ ఛానల్ ఉందన్నమాట. సో ఆమెకి వెంటనే నేను ఇన్స్టాలో మెసేజ్ చేశాను. ఆమె వెంటనే రిప్లై ఇచ్చింది. నాకైతే ఆ టైంలో నిజంగా అసలు ఆమె అప్పుడు కనుక రిప్లై ఇవ్వకోకుంటే ఈ మంత్ కూడా నేను తీసుకునేదాన్ని కాదు. సో 22 మార్నింగ్ 6:30 to 7:30 వరకు నేను ఆమెతోనే చాట్ చేస్తూ ఉన్నాను అనమాట. దీని గురించి మీరు అసలు ఉండాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు కానీ లేకుంటే నీదే వేరే అకౌంట్ కానీ చేయించుకోండి, ఎంతసేపు 2 minutes కదా, అకౌంట్ బుక్ రాకపోయినా ఐఎఫ్ఎస్సి కోడ్ వస్తుంది, ఇంకా స్విఫ్ట్ ఐసీ కోడ్ మీరు ఎలాగో వెళ్తారు కాబట్టి కనుక్కోవచ్చు అని ఇవన్నీ అన్నారు కదా. సో ఇమ్మీడియట్గా నేను నా హస్బెండ్ది SBI అకౌంట్ ఉంటే సో దాన్ని ఇచ్చేసి స్విఫ్ట్ కోడ్ ఐసీకి అంతా మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మొత్తం ఫిల్ చేసి పెట్టేశాను. 22 మధ్యాహ్నం పెట్టేశాను. అప్పటికే అప్డేట్ అయిపోయింది. 22 సాయంత్రం 6 గంటలకి నాకు మెయిల్ వచ్చిందనమాట. ఇంకా మేము సెండ్ చేసాం మనీను, 22 నుంచి 25 లోపల చూసుకోండి అనేసి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా చూద్దాం మరి ఎప్పుడు పడుతుందో అనేసి వెయిట్ చేశాను అనమాట. అయితే నాకు January 26 కాదు 24 లంచ్ టైం కింద డబ్బులు వచ్చేసి పడిపోయింది. అయితే ఇక్కడ నేను చిక్కులో పడాల్సి వచ్చింది ఒకనొక టైంలో. ఎక్కడ అంటే SBI స్విఫ్ట్ కోడ్ కనుక్కోవడానికి నేను బ్యాంక్లోకి పోవడానికి నాకు వీలు లేదు. అందుకు గూగుల్లో చూద్దాంలే అనేసి సెర్చ్ చేస్తే చాలా వచ్చాయి అందులో. అట్లా రావడంలోని SBI సర్వీస్ పాయింట్ 24 hours అవైలబుల్ అని ఒక నెంబర్ ఉందన్నమాట. సరే అని ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఇంగ్లీష్ ఆర్ హిందీ అని అన్నారు. సర్లే అనేసి ఏదో కొంచెం ఇంగ్లీష్లో మేనేజ్ చేయాలి అనేసి ఇంగ్లీష్ అన్నాను. ఇంకా అన్న వెంటనే వాళ్ళు ప్రాబ్లం ఏంటి అని చెప్పారు. సరే నాకు SBI స్విఫ్ట్ కోడ్ కావాలి, ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఈ మండల్లో ఉంది బ్రాంచ్ అనేసి చెప్పాను. అయితే వాళ్ళు మీ అకౌంట్లో ఎంత ఉంది డబ్బులు అన్నారు. అయితే నేను జస్ట్ 1000 ఉందని చెప్పాను. అయితే ఓకే మేము మళ్ళీ మీకు కాల్ చేస్తామని పెట్టేశాడు. సర్లే అనేసి మా ఆయన కాల్ నుంచి చేశాను, సేమ్ రిప్లై. కానీ తిరిగి ఒకసారి మా బ్రదర్కి ఇచ్చాను అనమాట. అన్న ఒకసారి ఈ నెంబర్కి ఫోన్ చెయ్యి, ఇది సర్వీస్ 24 hours SBI అనేది ఏదో సంథింగ్ ఉంది గూగుల్లో, ఒకసారి ఫోన్ చేయన్నాను. సర్లే అనేసి మా అన్న ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నన్ను అడిగినారు. అయితే మా అన్న అమౌంట్ ఇక్కడ 1000 అని చెప్పుకోకుండా 50K అని చెప్పారు.
అంటే నిజంగానే ఉందన్నమాట అంత అమౌంట్. సర్లే ఇంకా ఉంటే చెప్పారు. అప్పుడు వాళ్ళు అవునా ఓకే అనేసి ఒక యాప్ చెప్పారు. ఒక యాప్ చెప్తే మా అన్న డౌన్లోడ్ చేసుకున్నాడు. డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం నెంబరు, అకౌంటు, పాస్వర్డు ఎవ్రీథింగ్ దాంట్లో ఉంది. అసలు ఇక్కడ పాస్వర్డ్లు ఎందుకు అడుగుతారని అక్కడ పక్కన వాడిని హోల్లో పెట్టి నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏంటి ఇట్లా అడుగుతున్నారు, ఇవన్నీ అవసరమా ఏంటి ఇదంతా అని మా అన్న అడిగారు. లేదు లేదు ఇలాంటిది ఏమీ ఉండదు, నువ్వు జస్ట్ పెట్టేసేయన్నా అని చెప్పేసాను. పెట్టేశాడు మా అన్నయ్య. పెట్టే కానీ అప్పుడు వాడికి ఏం చెప్పాడు, నేను పాస్వర్డ్ మర్చిపోయాను, నా ల్యాప్టాప్లో ఉన్నాయి, కొద్దిసేపు ఆగండి నేను ఫోన్ చేస్తాను అని పెట్టేశాడు. సో వాళ్ళు ఓకే ఇంకా పెట్టేశారు. ఇంకా అంతే, ఇంకా నేను కూడా చెప్పేసాను, అన్న వదిలేసి నేను చూసుకుంటాలే అన్నాను. సర్లేసి మా అన్నయ్య కూడా వదిలేసని 10 minutesలోనే ఎన్ని కాల్స్ చేశాడో, ఎన్ని మెసేజెస్ చేశాడో అతను. సో మళ్ళీ ఒకసారి కాల్కి రిప్లై ఇచ్చి, చూడండి ఇంకొకసారి ఫోన్ చేయొద్దు, సైబర్ క్రైమ్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాను, కంప్లైంట్ చేస్తాను అనేమని నేను చెప్పాను. కానీ మా అన్నయ్య ఏం చేశాడంటే దాన్ని బ్లాక్లో పెట్టించేశాడు. సో అది ఇంకా అమౌంట్ విషయానికి వస్తే నాకు 10 above 15K బిలో వచ్చిందనమాట. అంతే. ఇంకా దీని గురించి నెగిటివ్ పాజిటివ్గా ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, నెగిటివ్ మాటలు ఆల్రెడీ చెప్పాను. పాజిటివ్ అయితే నాకు యూట్యూబ్లో చాలా 90% పాజిటివ్ ఉంది. ఐ మీన్ ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ, పాజిటివ్గా కామెంట్ చేసేవాళ్ళు కానీ, 10% ఇంకా మామూలు. మంచి ఎక్కడున్నా చెడు అక్కడే ఉంటుంది, చెడు ఎక్కడున్నా మంచి అక్కడే ఉంది. జస్ట్ మనం వెతుక్కోవడంలో ఫీల్లోనే ఉంటుంది ఏదైనా అర్థం చేసుకునే దాంట్లో. ఇంకా ఇంట్లో విషయానికి వస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. ఏమి అంటే యూట్యూబ్ చేస్తున్నావే, వీడియోస్ చేస్తున్నావే అని విధంగా ఒక్కరు కూడా అంటే మా ఇంట్లో నేను కాక మిగిలిన 3 ఉంటారు, ఎవరు అడగలేదు. అండ్ మా రిలేటివ్స్లో కూడా కొంతమంది ఏం పట్టించుకోలేదు, చేసుకోవాలి అని అనుకున్నారు. కొంతమంది మాత్రమే ఎక్కరిచ్చారు. గొర్రెపిల్లలు గూట్లోను, గొర్రెలు ఆవులు ఇలా వెటకారంగా మాట్లాడినారు. సర్లే అనేసి ఇంకా వదిలేసాను అనమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి. అయితే నేను చెప్పలేదు కదా ఇంకా స్విఫ్ట్ BIS కోడ్ ఎలాగ అనుకున్నాను అనేసి. ఇంకా నాకు బ్యాంక్లో వెళ్ళడానికి వీలు లేదు కదా, అందుకనేసి ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పాను, నాకు ఇలా కావాలి అర్జెంటు, ఇదే లాస్ట్ మినిట్ అనేటట్టుగా చెప్పేశాను. అయితే ఇంకా తాడిపత్రి SBI పాయింట్ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నారనమాట. అక్కడ వాళ్ళు చెప్పారు, SBI బ్రాంచెస్ ఈ సత్యసాయి జిల్లాలో ఎక్కడైనా ఉన్నా కూడా స్విఫ్ట్ BIS కోడ్ అనేది ఇదే అనమాట అన్నిటికీను. జస్ట్ SBIకి ఒక్కటి ఇలా ఈ విధంగా ఉంది కోడ్ అనేది, మిగిలిన బ్యాంక్స్కి అయితే ఇట్లా లేదు అనేసి. సో ఇంకా దాన్ని నేను ఫిల్ చేశాను కొంచెం నమ్మకంతో. ఇంకా అదే ఓకే అయిపోయింది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి. ఒకవేళ మీరు అడగచ్చు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎంత వచ్చింది అని. సో మేబీ సెకండ్ ఆర్ థర్డ్ పేమెంట్ తీసుకున్నప్పుడు చెప్దామని నేను అనుకుంటున్నా. సో నాకంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి, చెప్పకూడదు అనేది పర్సనల్ అనమాట. సో